హాయ్ నమస్తే అండి. ఈరోజు మేము మునగాకు తెచ్చి తాలింపు చేయబోతున్నానండి. అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇది కడిగి ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. చూడండి, మునగాకు బాగా కడిగి పెట్టుకున్నాను. ఒక 3-4 సార్లు బాగా కడిగి పెట్టానండి. ఇది బాగా అంటే చాలా బాగా కడిగి పెట్టాను మునగాకు. ఎందుకంటే మన్ను అది ఉంటుంది, దుమ్ము ధూళి, బాగా కడిగి పెట్టుకోవాలన్నమాట. మునగాకు కడిగి పెట్టేసేసి దాంట్లోకి కావాల్సిండేది ఇది ఎల్లిపాయ దంచి పెట్టుకున్నానండి, అలాగే ఎర్రగడ్డ. ఇది కేరళ స్టైల్ కదా చేస్తున్నాను, అందుకని ఇవన్నీ చూపిస్తున్నాను. తర్వాత వచ్చి లాస్ట్లో మునగాకు ఉడికిన తర్వాత వేసేదానికి ఎల్లిపాయలు, తర్వాత వచ్చి ఇది పచ్చి కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి, తర్వాత వచ్చి కరివేపాకు, ఇవి దంచుకొని వేసుకోవాలి లాస్ట్లో. ఫస్ట్లో వచ్చేసి ఎల్లిపాయలు ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందామండి. దానికి కావాల్సింది పసుపు కారం అండి, పసుపు కారము. సరేనండి, నేను చూపిస్తానండి. చూడండి, ఆవాలు ఎల్లిపాయ ఉల్లిపాయ వేసి వేయించుకున్నానండి. దీంట్లోకి అలాగే కరివేపాకు వేసుకున్నాము, ఇవి వేసి వేయించుకున్నాము. ఇవి వేగిన తర్వాత మునగాకు వేసి నేను చూపిస్తానండి. చూడండి, ఆకు వేసాను. ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి, కొంచెము ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండి, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కారం అండి, 1.5 టీ స్పూన్ కారం వేసానండి. ఇది బాగా మగ్గిన తర్వాత చూపిస్తానండి. హాయ్, చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. చూడండి, బాగా ఉడికి మగ్గింది. చూసారండి, బాగా మగ్గుతుంది, కొంచెం నీళ్ళు ఉన్నాయన్నమాట. ఇది మనము తెల్లవాయి ఎల్లిపాయ తర్వాత కొబ్బరి దంచి పెట్టుకున్నానండి, ఇది ఇందులోకి వేయాలా. ఇదండి, ఇది వేసి బాగా దీన్ని కలపాలా. ఈ తాలింపు కేరళ వాళ్ళు చేస్తారండి, ఇలాగా కొబ్బరి వేసి చాలా బాగుంటుందంటే ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మా ఆయన కేరళ కదా, అందుకని ఇంకా అన్నిట్లోనే కొబ్బరి వేయాల్సి వస్తుంది. మన ఆంధ్ర కావాలంటే నేను వేరేగా వండుకుంటాను. మనమైతే ఇది ఉడకబెట్టి పిండి తాలింపు వేసి పప్పుల పొడి పొడి వేస్తారు, కానీ ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలాగ ట్రై చేయండి. సరేనండి, నేను చూపిస్తానండి అయినాక. చూడండి ఎంత బాగా అయిందో. ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు మునగాకు అనేదే తెలియదు అనమాట, అంత బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా. ఓకేనండి.